వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజకీయాల్లో ఎవరెప్పుడు ఏం మాట్లాడతారో తెలియనటువంటి పరిస్థితి. సరే, ఇక్కడ పెద్దలు చెప్పినటువంటి ఒక సామెతను గుర్తు చేసుకోవాలి. చదవేస్తే ఉన్నమతి పోయింది అని. నోట్లోంచి మనకి ఏ భాష వస్తుంది, ఏం మాట్లాడుతున్నాం అనేది వీళ్ళకి కూడా తెలియట్లా. అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో అలవాటు అయిపోయిందిలేండి. ఇచ్చట బూతులు నేర్పబడును, లేదంటే ఇక బూతులు ప్రవహింపబడును అని చెప్పి అందరూ చెప్పుకుంటున్నాము. తెలంగాణలో ఉద్యమ సమయంలో ఓకే, ఆంధ్ర వాళ్ళని కుక్కలను తిట్టినా, పెండ బిర్యానీలో ఉంటుందని చెప్పినా, లేదో ఆంధ్రలో ఉన్నటువంటి పురోహితులకి ఆర్భాటాలు ఎక్కువ, హంగులు ఎక్కువ అని మాట్లాడినా, శాస్త్రం తెలిసిన సన్నాసులు ఎవడు లేడు అక్కడ అని మాట్లాడినా, సర్లే ఏదో ఒకటి ఎవరు ఏడుపాడదన్నట్టుగా వదిలేశారు. అయిపోయింది. సరే, రెండు రాష్ట్రాలు విడిపోయాయి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, చక్కగా అంతా మామూలుగానే నడుస్తుంది. ఒక గెలుపు బలాన్ని ఇవ్వచ్చు, అట్ ద సేమ్ టైం ఓటమి ఓర్పునివ్వాలి. మళ్ళీ గెలవడానికి కావాల్సిన శక్తిని ప్రోధి చేసుకోవడానికి ఒక భరోసాని ఇవ్వాలి. బీఆర్ఎస్ నాయకుడికి అది లేదు అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఆంధ్రదేశంలో అధికారం వాళ్ళకి అహంకారాన్ని పూర్తిగా ఇస్తే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అహంకారం కాదు ఆత్మాభిమానం, ఇక్కడ అభివృద్ధి అనే దానికి మేము ఇచ్చిన హామీలు ఎలా నిలుపుకోవాలనే దానికి పనిచేస్తున్నాము అని చెప్పి ఒక పక్కన కాంగ్రెస్ మాట్లాడుతుంది. అంటే నేను ఇక్కడ భాషను సమర్థించట్లా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష కావచ్చు, ఇంకోటి కావచ్చు, నేను సమర్థించట్లా. అయితే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతూ వస్తున్నారో, కేటీఆర్ దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళకి తగ్గట్టుగానే అటు వైసీపీ నేతలు కూడా ఎంటర్ అయిపోయారు. విజయసాయి రెడ్డి గారు నేను మొదలు పెట్టారు, 3 నెలలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది తెలంగాణలో. అఫ్కోర్స్ దాని మీద కేసు నమోదైంది అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ పాల్క సుమన్ మాజీ ఎమ్మెల్యే తను ఏ రకమైనటువంటి భాష మాట్లాడాడు అంటే, ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతా, ఇంకోసారి మాట్లాడితే చెత్తనా కొడతా, చెప్పుతో కొడతా అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ నుంచి ఆయన మాట్లాడతాడు సభలో. అంటే వాళ్ళ నాయకుడు కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి ఏదో ఏకవచన సంబోధన చేశాడు, ఇంకోటి ఏదో అన్నారని చెప్పి, అంటే ఏదో మాట్లాడారు. దాని మీనింగ్ కూడా నాకేం తెలియదు కదా. అంటే మాండలికాలు, కొన్ని పదాలకు అర్థాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వాళ్ళు పని చేసుకుంటుంటే పని చేసుకోనివ్వకుండా పెద్ద దాంట్లోకి వెళ్ళి 2 నెలల్లో కూలిపోతుంది, 3 నెలల్లో కూలిపోతుంది అంటే ప్రజల సహకారంతో గెలిచి వచ్చిన వాళ్ళకి కావదా? సో ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఏం జరుగుతుంది, మన సమాజం ఏంటి అనే దాన్ని ఆలోచించుకోకుండా ఇష్టం వచ్చినట్టు వైసీపీ వాళ్ళనే ఫాలో అయిపోతున్నారు. ఎందుకంటే కొడాలి నాని గారు దీనికి ఆర్చుడు కదా, మాట్లాడితే తల్లులందరూ క్షమించాలి. నీ అమ్మ మొగుడు చెప్పాడా, ఆంజనేయ స్వామి చేయి దిగిపోతే ఏమైంది, లేదంటే గుడిని బాబు కట్టాడా, నీ తాత కట్టించాడా, ఎవడమ్మ మొగుడు చెప్పాడు, ఈ రకమైనటువంటి అద్భుతమైన భాషా ప్రయోగాలు ఆయన చేస్తారు. బుల్లెట్ దిగిందా లేదా, 1% 1/2% అని మా అనిల్ అన్నయ్య అంటాడు. ఇక రోజా గారు అయితే చెప్పక్కర్లేదు. ఇక తమ్మినేని సీతారాం గారు ఆయన మాట్లాడినటువంటి ఒక మాట చాలు, రాజకీయ లంత్వం అన్నారు, తల్లులు క్షమించాలి. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి భాష మాట్లాడతారు. ఇక ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే నేను నోరు మూసుకోవాలి, మాట్లాడలేను, వేటూరు గారు అన్నట్టు రాయలేని భాషలు అని. సో అదే రకమైనటువంటి భాషను వాళ్ళు ఎలా వాడుతున్నారో ఇక్కడ కూడా తీసుకుని వస్తున్నారు. ఎందుకంటే బాల్క సంబంధం ఒకసారి ఇక్కడ వీడియో చూడండి. 2 నెలల్లోనే ప్రజలకు కట్టొస్తుంది తెలంగాణలో. 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుప్పు వేస్తే ఏం మాట్లాడాలి? ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకులు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రండాలు మాట్లాడుతున్నాడు. మీరు రండాలు హౌలగాడు, పాగంగాడు, దేడి మానగాడు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెత్తల కొడుకులు, ఈ మనకు సంస్కారం అంటే వస్తుంది. బిడ్డ పునర్గా రేవంత్ రెడ్డి నా కొడుకు ఖబర్దార్, మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మందిలో పండగకి తొక్కుతున్నా. చూశారుగా ఏ రకమైనటువంటి భాష ప్రయోగం. సేమ్ ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని యాస్టీస్ గా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులతో కొట్టి చంపాలి, చచ్చేదాకా చెప్పులతో కొట్టి చంపాలి ముఖ్యమంత్రిని అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. సో యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ముఖ్యమంత్రిని వీళ్ళు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. పైగా కేటీఆర్ గారు ఇంకో అడుగు ముందుకేసి ఎన్నికల్లో ప్రజలు గెలిపించినటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని అనామకుడు చేతిలో ఓడిపోయినాం.
ఇది ఆయన చేసిన వ్యాఖ్య. కేసీఆర్ ని ఓడించాడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అభ్యర్థి. అప్పటికి కొడంగల్లో గెలిచినప్పటికీ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీఆర్ మీద పోటీ దిగినప్పుడు కేసీఆర్ ని, రేవంత్ రెడ్డిని, కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆయన ఓడించడం జరిగింది. అనామకుడు ఎలా అవుతాడు? మాజీ ముఖ్యమంత్రిని, ప్రస్తుత ముఖ్యమంత్రిని ఇద్దరిని ఓడించిన వాడు అనామకుడు ఎలా అవుతాడు? స్థాన బలం. కేటీఆర్ అది గుర్తుపెట్టుకోవాలి. అహంకారం తగ్గలేదు. ఓటమి అహంకారాన్ని ఇవ్వకూడదు, ఓటమి సహనాన్ని నింపాలి. ఎదగాలి, మళ్ళీ గెలవాలి అనే బలాన్ని ఇవ్వాలి. ఇలాంటివి మనకు పనిచేయవు. మాకు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అన్ని కామనే కాబట్టి బూతులు ఇవన్నీ అదే తీసుకొచ్చి ఇక్కడ కూడా పెడదాం అనుకుంటున్నారు. రాజకీయంగా సమాధి అయిపోతారు. ఇది నేను ఇప్పుడు చెప్పే విషయం కాదు. ఎంతో మంది ఉద్దండులు రాజకీయంగా ఇంకా మమ్మల్ని కొట్టేవాడు, మమ్మల్ని దాటేవాడు ఎవడు లేడు అనుకున్నవాడు కూడా భాష దగ్గర తడబడి పూర్తిగా రాజకీయంగా పక్కకి వెళ్ళిపోయారు. అవకాశం లేక ప్రజలు దూరం పెట్టారు. రేపు అదే జరుగుతుంది మళ్ళీ. అందుకని ఇప్పటికైనా కాస్త ఆలోచన అంటే, ఇంకా ఓడిపోయి 3 నెలలు అయింది కాబట్టి ఎలా గెలవాలి అనే దాని మీద, ఎలా కోల్చాలి అనే దాని మీద కాదు, ఎలా గెలవాలి అనే దాని మీద దృష్టి పెట్టి కేడర్ని బలోపేతం చేసుకోవడం, ప్రజల సమస్యలు ఏంటి, ప్రస్తుత ప్రభుత్వం దాని మీద ఎలా స్పందిస్తోంది, లోటుపాట్లు ఉంటే సూచనలు, సలహాలు ఇవ్వడం, పట్టించుకోకపోతే పోరాటం చేయడం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజకీయ పార్టీ, ప్రతిపక్షం చేయాల్సినటువంటి పని. అంతేకాని నోటికి వచ్చినట్టు కాలు ఉంది కదా అని తీసి వెంటనే చెప్పుతో కొట్టేస్తాను ఇది అంటే పోలీసులు అయితే ఊరుకోరుగా. సో బాల్క సుమన్ మీద కేసులు అయితే పెట్టారు. సెక్షన్ 294B, 504, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మంచిర్యాలలో పోలీసులకే కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. రేపు పొద్దున్న కేటీఆర్ మీద కూడా బీజేపీ వాళ్ళు ఏమైనా చేస్తారో, లేదంటే ముందు దోస్తానా ఉంది కాబట్టి పర్లేదు కేటీఆర్ మనం మాట్లాడుకుందాం అని వదిలేస్తారో చూడాలి. సో అనవసరంగా వైసీపీని ఫాలో అయ్యి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పంథాన్ని ఫాలో అయ్యి ఉన్న జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అనేది చెప్పదగిన ఒక సలహా. ఇది 5 కోట్ల ఆంధ్రుల తరఫున. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.